హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వివిధ సంస్థల అధిపతులు, చైర్మన్లు మరియు సిఇఓల గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ముందుగా మనం కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అందులో భాగంగా భారత రాష్ట్రపతిగా ప్రస్తుతం ఎవరున్నారు అంటే మాత్రం ద్రౌపది ముర్ము గారు ఉండడం జరిగింది. అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ గారు ఉండడం జరిగింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి లోక్సభ అనేది 18వది. అలాంటి 18వ లోక్సభకి స్పీకర్గా ఓం బిర్లా గారు ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 4 అంశాలను అయితే గుర్తుంచుకోండి. ఇక వివిధ కమిషన్ల యొక్క చైర్మన్ల గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే ప్రస్తుతం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సిబిసి అండి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి ప్రస్తుతం చైర్మన్గా హన్సరాజ్ గంగారాం సాహ్ని గారు ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. కమిషన్లను ఒకవైపు ఇచ్చి మరొక వైపు చైర్పర్సన్స్ని ఇచ్చి జతపరచండి అని గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్సిబిసి చైర్మన్గా హన్సరాజ్ గంగారాం సాహ్ని గారు ఉండగా, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా కిషోర్ మాక్వానా గారు అండి, చాలా ఇంపార్టెంట్, కిషోర్ మాక్వానా గారు ఉండగా, అదే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అంతర్ సింగ్ ఆర్య గారు ఉండడం జరిగింది. ఈ 2 కమిషన్లపై ఎగ్జామినర్ తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఎస్సీ కమిషన్ అంటే కిషోర్ మాక్వానా, ఎస్టీ కమిషన్ అంటే అంతర్ సింగ్ ఆర్య అని గుర్తుంచుకోండి. ఇక మరొక కమిషన్ అండి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి ప్రస్తుతం చైర్మన్గా ఇటీవల కాలంలో వి రామసుబ్రమణియన్ గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామినర్ ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులు అయ్యారు అంటే మాత్రం వి రామసుబ్రమణియన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఇటీవల కాలంలో విజయ్ కిషోర్ రహత్కర్ గారు కూడా నియమితులు కావడం జరిగింది. కాబట్టి వీరిద్దరూ కూడా ఇటీవల కాలంలో నియామకం చెందారు. కాబట్టి వీరిద్దరి పేర్లను గుర్తుంచుకోండి. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా వి రామ సుబ్రమణ్యన్, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహత్కర్ అండి. ఏవైతే ప్రస్తుతం వార్తల్లో నిలిచినటువంటి కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్ లేదా చైర్మన్లు ఉన్నారో వాటికి సంబంధించిన కమిషన్లకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చదువుకోండి. ఇటీవల కాలంలో జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2లో ఇలాంటి కమిషన్ల పైన చాలా ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం జాతీయ మైనార్టీ కమిషన్ చైర్పర్సన్గా ఇక్బల్ సింగ్ లాల్పురా గారు ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. జాతీయ మైనార్టీ కమిషన్ చైర్పర్సన్గా ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా జాతీయ సఫాయి కర్మచారి మిషన్కి ఎం వెంకటేశన్ గారు చైర్మన్గా ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినర్ ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తాడు. కాబట్టి జాతీయ సఫాయి కర్మచారి మిషన్కు ఎవరు చైర్పర్సన్గా ఉన్నారు లేదా ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే మాత్రం ఎం వెంకటేశన్ గారు అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్, లోక్పాల్ అండి. లోక్పాల్ యొక్క చైర్పర్సన్గా ఇటీవల కాలంలో ఏఎం కన్విల్కర్ గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో లోక్పాల్ యొక్క నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఏఎం కన్విల్కర్ అండి. అదే లోక్పాల్ యొక్క మొదటి చైర్మన్గా పినాకి చంద్రఘోష్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేత అండి, చాలా ఇంపార్టెంట్, లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా కలిగినటువంటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారు ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు ప్రస్తుతం అధిపతిగా లేదా సిడిఎస్గా ఎవరున్నారు అంటే మాత్రం అనిల్ చౌహాన్ గారు ఉండడం జరిగింది. అయితే సిడిఎస్ యొక్క మొదటి సిడిఎస్గా ఉన్నటువంటి బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ప్రస్తుతం సిడిఎస్గా బాధ్యతలను నిర్వర్తిస్తుంది అనిల్ చౌహాన్ గారు అండి. అదేవిధంగా భారత ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉండడం జరిగింది. నేవీ చీఫ్గా దినేష్ కుమార్ గారు ఉండడం జరిగింది. ఎయిర్ చీఫ్గా చాలా ఇంపార్టెంట్, ఎయిర్ చీఫ్గా అమర్ ప్రీతి సింగ్ గారు ఉండడం జరిగిందండి. ఈ 4ని గుర్తుంచుకోండి. అవసరమైతే వీటిని జతపరచండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. సెంట్రల్ ఎగ్జామ్లో ఇలాంటి వాటిపైన ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఎవరైతే సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీటిని అయితే తప్పనిసరిగా చదువుకొని వెళ్ళండి. అదేవిధంగా ప్రస్తుతం కోస్ట్ గార్డ్ డీజీగా పరమేశ్ శివమణి గారు ఉండడం జరిగిందండి. కోస్ట్ గార్డ్ డీజీగా పరమేశ్ శివమణి గారు ఉండడం జరిగింది.
ఇక మరొక అంశం అండి 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అంటే అరవింద్ పనగారియా అండి. అరవింద్ పనగారియా వచ్చేసి 16వ ఆర్థిక సంఘానికి నూతన చైర్మన్ అండి. అదే 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా నందకిషోర్ ఎన్‌కే సింగ్ గారు ఉండడం జరిగింది. కాబట్టి నందకిషోర్ సింగ్ లేదా ఎన్‌కే సింగ్ అని గుర్తుంచుకోండి. ఇగో అరవింద్ పనగారియకు సంబంధించి ప్రత్యేకతను గనక పరిశీలిస్తే నీతి ఆయోగ్ యొక్క తొలి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. నీతి ఆయోగ్ అనేది 2015 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది. అది దేని స్థానంలో ఏర్పాటయింది అంటే ప్రణాళిక సంఘం స్థానంలో అని గుర్తుంచుకోండి. అలాంటి ప్రణాళిక సంఘం అనేది ఎప్పుడు ఏర్పడ్డది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడగడం జరిగింది. కాబట్టి 1950 సంవత్సరం అని గుర్తుంచుకోండి. మొదటి ప్రణాళికలు వచ్చేసి 1951 నుంచి 56 వరకు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఎవరు పనిచేస్తున్నారు అంటే సుమన్ బేరీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ సుమన్ బేరీ గారు. అదేవిధంగా నీతి ఆయోగ్ సీఈఓగా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉండడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు అంటే మాత్రం టీవీ సోమనాథన్ గారండి. చాలా చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ సెక్రటరీగా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అని ఎగ్జామ్‌లో డైరెక్ట్ అడగవచ్చు. కాబట్టి టీవీ సోమనాథన్ గారండి. ఇటీవల జరిగిన టీజీపీఎస్సీ ఎగ్జామ్‌లో ఈ యొక్క ప్రశ్న అనేది రావడం జరిగింది. కాబట్టి మరొకసారి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ గారు పనిచేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి సెబీ అండి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క నూతన చైర్పర్సన్‌గా ఇటీవల కాలంలో తుహిన్ కాంత్ పాండే గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. ఇటీవల కాలంలో సెబీ యొక్క నూతన చైర్పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారని అడగవచ్చు. కాబట్టి తుహిన్ కాంత్ పాండే అండి. అదేవిధంగా సిడ్బీ అండి. సిడ్బీ యొక్క నూతన చైర్మన్‌గా లేదా సీఎండీగా ఎవరు ఉన్నారు ప్రస్తుతం అంటే మనోజ్ మిట్టల్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్‌గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు అంటే చల్లా శ్రీనివాసులు చెట్టి అండి. ఇతడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మరొక కమిషన్ అండి ఎస్ఎస్సి చైర్మన్ అండి. ఎస్ఎస్సి చైర్మన్‌గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్‌గా ప్రస్తుతం ఎస్ గోపాలకృష్ణన్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ట్రై అండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్‌గా అనిల్ లాహోటి గారు ఉండడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రై యొక్క చైర్మన్‌గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అంటే అనిల్ లాహోటి గారండి. ఇతడు గతంలో రైల్వే బోర్డు యొక్క చైర్మన్‌గా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ట్రై యొక్క చైర్మన్‌గా బాధ్యతలనైతే నిర్వర్తించడం జరుగుతుంది. మరొక అంశం అండి ఇస్రో యొక్క నూతన చైర్మన్‌గా ఇటీవల కాలంలో డాక్టర్ వి నారాయణ్ గారు నియమితులు కావడం జరిగింది. గతంలో ఇస్రో చైర్మన్‌గా పనిచేసినటువంటి సోమనాథన్ స్థానంలో ఇతడు ఇటీవల కాలంలో నూతనంగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న డైరెక్ట్ అడగవచ్చు. ఎందుకంటే తరచూ మనం వార్తల్లో ఇస్రోకు సంబంధించిన పలు ప్రయోగాలను అయితే చదువుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టి ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఎవరు కొనసాగుతున్నారని కూడా అడగవచ్చు. లేదా ఈ క్రింది ప్రయోగం ఏ ఇస్రో చైర్మన్ యొక్క నేతృత్వంలో జరిగిందని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ వి నారాయణ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్బీఐ యొక్క గవర్నర్గా ఇటీవల కాలంలో సంజయ్ మల్హోత్రా గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే అంశం పరంగా మరొక అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్గా పనిచేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఆర్బీఐ అనేది వార్తల్లో నిలిచింది. కాబట్టి తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్‌గా సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇతనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే తొలి దళిత రైల్వే బోర్డు చైర్మన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. తొలి దళిత రైల్వే బోర్డు చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే సతీష్ కుమార్ అండి. ఇతని కన్నా ముందు రైల్వే బోర్డు చైర్మన్‌గా జయవర్మ సిన్హా గారు పనిచేయడం జరిగింది. ఈమెకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే మొట్టమొదటి మహిళా రైల్వే బోర్డు చైర్పర్సన్ అండి. మొట్టమొదటి మహిళా రైల్వే బోర్డు చైర్పర్సన్ అయినటువంటి జయవర్మ సిన్హా గారి యొక్క పదవీ కాలం ఇటీవల కాలంలో ముగియడంతో ఆమె స్థానంలో సతీష్ కుమార్ గారు ఇటీవల కాలంలో రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్‌గా నియమితులు కావడం జరిగింది. అదేవిధంగా
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అండి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల కాలంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతని కన్నా ముందు డీవై చంద్రచూడ్ గారు ఉండడం జరిగింది. అతని యొక్క పదవి కాలం ముగియడంతోటి అతని స్థానంలో 51వ సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నియమితులు కావడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు గురించి కూడా చదువుకోండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఒకవైపు ఇచ్చి జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొకటండి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండి, కాగ్ అండి. కాగ్‌గా ఇటీవల కాలంలో కొండ్రు సంజయ్ మూర్తి గారు నియమితులు కావడం జరిగింది. ఇతడు మన తెలుగువాడుగా గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొండ్రు సంజయ్ మూర్తి గారు ఇటీవల కాలంలో కాగ్ యొక్క నూతన కాగ్‌గా ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది. ఇక యూపీఎస్సీ చైర్పర్సన్‌గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు అంటే మాత్రం ప్రీతి సుదాన్ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్‌గా ప్రస్తుతం ఆ యొక్క పదవిలో కొనసాగుతుంది ప్రీతి సుదాన్ గారు అని గుర్తుంచుకోండి. ఇక సిఎస్ఐఆర్ చైర్పర్సన్‌గా నల్లతంబి కలైసెల్వి గారు ఉండడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిఎస్ఐఆర్ యొక్క తొలి మహిళా చైర్పర్సన్‌గా నల్లతంబి కలైసెల్వి గారు ఉండడం జరిగింది. ఇక మరొకటండి, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌గా లేదా చైర్పర్సన్‌గా ప్రస్తుతం ఎవరున్నారు? దీనిని సిబిడిటి అంటారండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కి ప్రస్తుతం చైర్మన్‌గా రవి అగర్వాల్ గారు ఉండడం జరిగింది. అదే కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్ గారు ఉండడం జరిగింది. అంటే మనకు పన్నులు 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి ప్రత్యక్ష పన్నులు, ఒకటి పరోక్ష పన్నులు. అలాంటి ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చైర్మన్‌గా రవి అగర్వాల్ గారు ఉండగా, పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్ గారు ప్రస్తుతం ఆ యొక్క పదవిలో కొనసాగుతున్నారు. ఇక మరొకటండి, నాస్కామ్ చైర్పర్సన్‌గా సింధు గంగాధరన్ గారు ఉండడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్‌లో మనకు తెలియనటువంటి సంస్థ ఇచ్చి వాటి యొక్క చైర్మన్‌లను గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి నాస్కామ్ గుర్తుంచుకోండి, సింధు గంగాధరన్. అదేవిధంగా కేంద్ర సమాచార సంఘం యొక్క కేంద్ర సమాచార కమిషనర్గా ప్రస్తుతం హీరాలాల్ సుమారియా గారు ఆ యొక్క పదవిలో కొనసాగుతున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రస్తుతం ఆ యొక్క పదవిలో కొనసాగుతున్నది ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ప్రస్తుతం కమిషనర్గా ఎవరున్నారు అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అండి. అదేవిధంగా సిబిఐ డైరెక్టర్గా ప్రస్తుతం ప్రవీణ్ సూద్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ఎన్జిటి అండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం ప్రకాష్ శ్రీవాస్తవ గారు ఉండడం జరిగింది. ఈ మూడింటిని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. సెంట్రల్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సివిసి అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, సిబిఐ అంటే మొత్తం ప్రవీణ్ సూద్, ఎన్జిటి అంటే మొత్తం ప్రకాష్ శ్రీవాస్తవ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రధానమంత్రి 2వ ప్రిన్సిపల్ సెక్రటరీ అండి. ఇక్కడ అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధాని వద్ద 2 ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు. అందులో ఒక వ్యక్తిని మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా, మరొకరిని 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా పిలవడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి శక్తికాంత్ దాస్ గారిని 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అయితే మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం పీకే మిశ్రా గారు అండి, ప్రమోద్ కుమార్ మిశ్రా గారు ఆ యొక్క పదవిలో కొనసాగుతుండగా 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత్ దాస్ గారు నియమితులు కావడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా నాబార్డ్ చైర్మన్గా ప్రస్తుతం కేవి షాజీ గారు ఉండడం జరిగింది. ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండి వి అనంత నాగేశ్వరన్ గారు ప్రస్తుతం ఆ యొక్క పదవిలో కొనసాగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వి అనంత నాగేశ్వరన్ గారు ప్రస్తుతం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా కొనసాగుతున్నారు. ఇతని నేతృత్వంలోనే మనం కేంద్ర ఆర్థిక సర్వేను తయారు చేస్తాం. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అంటే ఎఫ్సిఐ యొక్క చైర్మన్గా ప్రస్తుతం అశుతోష్ అగ్నిహోత్రి గారు ఆ యొక్క పదవిలో కొనసాగుతున్నారు. ఇది కూడా చాలా చాలా
ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఐసీసీ అండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం భారతీయుడు అయినటువంటి జైషా గారు ఉండడం జరిగింది. ఇతడు గతంలో బీసీసీఐ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరి యొక్క తండ్రి గారే ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారి యొక్క తనయుడే జైషా గారు ఉండి, అలాంటి జైషా గారు ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. ఇతడు గతంలో బీసీసీఐకి సెక్రటరీ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది. అయితే బీసీసీఐకి చైర్మన్గా ప్రస్తుతం రోజర్ బిన్నీ గారు ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. బీసీసీఐ యొక్క ప్రస్తుతం చైర్మన్గా రోజర్ బిన్నీ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్ సైకియా గారు ఉన్నారండి. ఈ యొక్క 3 అంశాలు కూడా క్రికెట్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొకటండి, యూఐడిఏఐ చైర్మన్గా ప్రస్తుతం నీలకాంత్ మిశ్రా గారు ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్. యూఐడిఏఐ అనేది మనకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి సంస్థ. కాబట్టి యూఐడిఏఐ అనేది దానికి చైర్మన్గా ఎవరున్నారని అడగవచ్చు. కాబట్టి నీలకాంత్ మిశ్రా గారు ఉండగా యూఐడిఏఐకి సీఈఓగా భువనేష్ కుమార్ గారు ఉన్నారండి. అదేవిధంగా ప్రసార భారతి సీఈఓగా గౌరవ్ ద్వివేది గారు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ వార్తల్లో లేదా ప్రస్తుతం వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లు, అదేవిధంగా సెక్రటరీలు, అదేవిధంగా కమిషనర్లు డిస్కస్ చేయడం జరిగిందండి. రాబోయే ఏ పోటీ పరీక్షలో ముఖ్యంగా సెంట్రల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆర్ఆర్బీ కానీ ఇతర ఏ ఎగ్జామ్ అయినా కానీ వీటిని జతపరచానని లేదా డైరెక్ట్ ఆ యొక్క కమిషన్లకు చైర్మన్లుగా ఎవరున్నారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.